దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి ఈ లోకమందు ఆయన తన వారిని ఎంత భద్రపరుస్తాడో, ఈ లోకములో శాశ్వతమైన రాజ్యములో చేర్చడానికి తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన ఎంత కృప చూపిస్తాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రభు చెప్పినట్లు పగటికి రాత్రికి చేసిన నిబంధనను ఎవరైనా భంగము చేయగలరా? ఆ విధముగా భంగము చేసినట్లయితే నేను ప్రమాణము చేసిన దావీదు యొక్క సింహాసనము లేకపోతుంది, ఉండదు అని. అయితే సూర్యుడు చంద్రుడు సమస్తాన్ని కూడాను ప్రభు అయిన తండ్రి ఆయన ఏ విధముగా సాక్షులుగా పెట్టి పగటిని రాత్రిని దానికి చేసిన నిబంధనను మరి ఏ విధముగా నెరవేర్చాడో ఆ లేఖనాలన్నిటినీ గత వారంలో కొన్ని చదువుకున్నాం. మరి రాజైన దావీదు విషయంలో శాశ్వతమైన ప్రభు యొక్క నిబంధనను స్థిరపరిచిన అనుభవాన్ని కూడా చదువుకున్నాం. మరి ఒకసారి ఇదను ఆ లేఖనాలను పూర్తిగా గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం నుంచి చూడండి. మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడలా నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలనము చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును అని మనం దావీదు గురించి, దావీదు యొక్క సంతానానికి రాజ్యమును ఏ విధముగా స్థిరపరిచాడో ఆ సంగతులన్నీ గత వీడియోలో చూసాం. అయితే ప్రభు మరియొకరి గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా పరిచారకులైన లేవీయులకు యాజకులతో అన్నాడు. అనగా పగటికి చేసిన నిబంధన రాత్రికి చేసిన నిబంధన మీరెవ్వరూ భంగము చేయలేరు. అలాగుననే నాకు పరిచర్య చేసేవారి విషయంలో కూడా ఏ ఒక్కరు వారిని లయము చేయలేరు, అనగా లేకుండా చేయలేరు. నాకు పరిచర్య చేసేవారు మరలా నేను వచ్చినంత వరకు కూడా సదాకాలము నా పని జరుగుతూనే ఉంటుంది అని ప్రభు అయిన సృష్టికర్త తండ్రి మనకు లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు యొక్క సింహాసనము సదాకాలము స్థిరపరిచినట్లు మరి క్రీస్తు ద్వారా దానిని స్థిరపరిచి ఉన్నాడు అని మనం చదువుకున్నాం. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎన్నో విధాలైన పరిస్థితులు లేక వారిని ఇశ్రాయేలును లేకుండా చేయాలని, దాన్ని అంతమొందించాలని ఎందరూ తలంచినప్పటికీ అది అసాధ్యం సోదరులారా. మీకు ఈనాడు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఎందుకనగా ఆ సృష్టికర్త అయిన దేవుడు తన యొక్క నిబంధనను పొరపాటును కూడాను అస్థిరముగా చేయడు. ఆయన మాట్లాడిన మాట స్థిరపరుస్తాడు, అది సదాకాలము నిలుచున్నట్లుగా కూడా చేస్తాడు అని క్రీస్తు యొక్క సింహాసనము సదాకాలం ఉంటుంది అనే లేఖనాలలో మనం గమనించాం కదా. అలాగే ఈనాడు మరి ఈ యొక్క వీడియోలో తన సేవకులుగా ఉన్న లేవీయులకు యాజకులు అని చెప్పాడు. నాకు పరిచారకులైన లేవీయులకు యాజకులతోనూ నేను చేసిన నిబంధన వ్యర్థము కాదు అంటూ ఉన్నాడు. అది నిత్యము నిలిచే నిబంధన. కనుకనే ప్రభువు తనకు పరిచర్య చేయుటకు ఇశ్రాయేలు 12 గోత్రముల్లో లేవి గోత్రాన్ని ఎన్నిక చేసుకున్నాడు. వారు తప్ప ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క పరిచర్య చేయుటకు వీలు లేదు. ఎందుకనగా అది సృష్టికర్త దేవుడు నిర్ణయించిన విధి, ఆయన లేవీయులకు చేసిన నిబంధన. నా ప్రియ సహోదరి సహోదరులారా, కనుక దేవుని యొక్క ప్రియకుమారుడైన మరి క్రీస్తు దావీదు కుమారుడుగా లోకములో ఆయన పిలువబడిన పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుడు దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తానని చేసిన ప్రమాణానికి తగినట్లుగా క్రీస్తు రాజ్యమును ఆయనకు పరిచర్య చేయ వారిని ఏ ఒక్కరూ కూడా
ఈ లోకములో మరి లేకుండా చేయలేరు. కనీసం ప్రభు యొక్క రాజ్యం వచ్చేంత వరకు నిజంగా శేషమైన మిగిలి ఉంటుందే కానీ దాన్ని సమూలముగా లేకుండా చేయుట ఈ లోకంలో ఎవరికి సాధ్యము కాదు అనే సంగతిని నేను రూఢిగా లేఖనముల ద్వారాగానే నేను మీకు తెలియచేస్తున్నాను. అలనాడు తండ్రి అయిన దేవుడు మరి మన పితరుడైన దావీదుకు చేసిన ప్రమాణం ఒకసారి చదువుకొని మనం లేఖనాల్లో ముందుకు వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 35వ వచనాన్ని 36వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్టు అది స్థిరపరచునట్లుగా చూడండి, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. ప్రభువే దావీదుతో ప్రమాణము చేశాడు. ఎలాగూ నా పరిశుద్ధత తోడు అన్నాడట. ఒట్టు పెట్టినట్లుగా చెప్పాడు. సోదరులారా, ప్రమాణాన్ని స్థిరపరచడానికి అది శాశ్వత కాలంకి సంబంధించింది కనుక ఆయన నా పరిశుద్ధత తోడు అని ప్రమాణము చేశాడట. దావీదుతో నేను అబద్ధమాడను అన్నాడు. కనుకనే దావీదు తన యొక్క వంశస్థులందరూ కూడా మరి చూడండి, దావీదు కుమారుడు, వారి కుమారుడు అలాగూ ప్రభు అయిన క్రీస్తు వచ్చినంత వరకు కూడాను నేను మీకు వాళ్ళందరి గురించి కూడా గత వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను. కనుక దావీదు యొక్క సింహాసనము సదాకాలం ఉంటుంది, నా సేవకుడు అని చెప్పాడు దేవుడు. అయితే ఆ విధముగా ప్రభువు దావీదు సింహాసనాన్ని మరి యుగ సమాప్తి వరకు కూడా స్థిరపరిచాడు. మరి లేవీల యొక్క వారికి చేసిన ప్రమాణాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువే అంటున్నాడు కదా, నా పరిచారకులకు లేవీయులు అగు యాజకులతో నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. అనగా అసలు ఎవరైనా పగటిని రాత్రికి నేను చేసిన నిబంధనను వ్యర్థం చేయగలరా? అలాగే నా సేవకులైన లేవీయులకు యాజకులకు నేను చేసిన ప్రమాణం కూడా ఏ ఒక్కరూ వ్యర్థపరచలేరు అని ప్రభువు చాలా స్పష్టముగా స్థిరముగా యుగాంతము వరకు ఉండే ఒక ప్రమాణపూర్వకమైన వాక్యాన్ని ఈ భాగంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ యొక్క లేవీయుల గురించి కొంచెం మనకు తెలిసినట్లయితే అప్పుడు క్రైస్తవ జీవితంలో మనలను ప్రభువు చేసుకున్న ఏర్పాటు ఎంత గొప్పదో కూడా మనము ఆలోచన చేయటానికి వీలు కలుగుతుంది. కనుక మీరు గమనించండి, లేవీకాండములో 21వ అధ్యాయం మొదటి 9 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనుము, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. తనకు సేవ చేసే లేవీయులకు ప్రభువు చేసిన నిబంధన స్థిరపరచునట్లుగా వారికి ఎటువంటి ఆజ్ఞలను విధించాడో దయచేసి చూడండి. మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు. ఎలాంటి నియమములను ప్రభువు అలనాడు లేవీయులకు ఇచ్చాడో, తన పరిచర్య చేయి వారికి ఇచ్చాడో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్ర కాలంలోనే ప్రభువు తన యొక్క పనిని చేయడానికి ఉపయోగించుకున్న మనుష్యులు ఎలాగుండవలెనో ఎంత తేటగా లేఖనములలో వ్రాసి పెట్టాడో దయచేసి చూడండి. తను శవమును ముట్టి అపవిత్రుడు కాకూడదు అంటున్నాడు. తనకు సమీపముగా ఉన్న తన యొక్క మనుషులు అనగా తల్లి కానీ, తండ్రి కానీ, లేకుంటే కుమార్తె కానీ, కుమారుడు కానీ, తన సహోదరుడు కానీ, లేక మరి అవివాహితగా ఉన్న కన్యక అంటూ మళ్ళీ ఆ అవివాహిత అయిన కన్యకకు కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. అది ఏంటి అంటే చూడండి, సమీపముగానున్న శుద్ధ సహోదరియగు
అవివాహిత కన్య, అపవిత్రపరచుకొనిన వారు పనికిరారు. మళ్ళీ కన్యక అయి ఉండాలి, అవివాహిత అయి ఉండాలి, అంతేకాదు ఆమె శుద్ధ సహోదరి అయి ఉండాలి అంటున్నాడు. ఎంత మరి ప్రత్యేకముగా ఆ కన్యక విషయంలో కూడా ప్రభువు ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి అపవిత్రపరచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యజమానుడు కనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యులలాగా ఉండటానికి వీలు లేదు అని చెప్పాడు. ప్రభు యొక్క పని చేయువాడు, ప్రభు యొక్క పరిచర్య చేయువాడు సామాన్యమైన మనుష్యులలాగా ఉండటానికి వీలు లేదు. అతడు ఏ ఒక్క శవాన్నైనా ముట్టుకొని, మరి దూరవస్తులైన ఏ మనుషుల శవాన్నైనా ముట్టుకొని తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదు అని చెప్పాడు. అంతేకాదు తన యొక్క సమీప బంధువులైన తల్లిని, తండ్రిని, కుమార్తెను, కుమారుని, తన సహోదరుని శుద్ధ కన్యకగా ఉన్నట్లయితే అలాంటి సహోదరిని ముట్టుకొని వచ్చును, కానీ మరి ఎవ్వరిని కూడా ముట్టుకోవడానికి శవాలను ముట్టుకోవద్దు, తను సామాన్యునిగా చేసుకొనవద్దు. ఎందుకనగా అతడు తన జనములలో యజమానుడై ఉన్నాడు అని చెప్పి ప్రభు అంటున్నాడు. వారు తమ తలలు బోడి చేసుకొనరాదు, గడ్డపు ప్రక్కలను క్షవరము చేసుకొనరాదు, కత్తితో దేహమును కోసుకొనరాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. దేవునికి మాత్రమే వారు ప్రతిష్ఠితులై ఉండాలి. వాళ్ళు సామాన్యమైన ప్రజలు వేసిన ఎటువంటి వేషధారణ రూపాలు కూడా మార్చడానికి వీలు లేదు. వాళ్ళు అన్ని విషయముల్లో కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి. యజమానుడు అంటే వాళ్ళందరికీ అధికారిగా ఉంటారు కనుక చక్కని మాదిరికరమైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారే ఉండాలి. కానీ ఎవరు పడితే వాళ్ళ ఇష్టం ప్రజలు ఉన్నట్లుగా లేవీయులు లేక పరిచర్య చేయవారు వారి ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదని చెప్పాడు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఎలయనగా వారు తమ దేవునికి ఆహారమును, చూడండి, దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. వారు జార స్త్రీనే కానీ భ్రష్టురాలనే కానీ పెండ్లి చేసుకొనకూడదు. జార స్త్రీని కానీ భ్రష్టురాలని కానీ పెండ్లి చేసుకోకూడదట. వారు దేవునికి ఆహారం పెట్టువారు కనుక, అనగా దేవునికి హోమ ద్రవ్యములను అర్పించువారు కనుక పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పాడు. అయితే వారు జార స్త్రీనే కానీ భ్రష్టురాలనే కానీ పెండ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు. ఎలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. దేవుని పక్షముగా పనిచేయవారు దేవునికి ప్రతిష్ఠితులు అని తెలియచేస్తూ, అతడు నీ దేవునికి ఆహారం అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తన్ను అపవిత్రపరచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచున్నది, అగ్నితో ఆమెను దహించి వేయవలెను. అసలు దేవుడు తనకు పరిచర్య చేసే యాజకులకు ఎన్ని నియమములు కట్టడలు విధించి ఉన్నాడో, ఎన్ని ఆజ్ఞలు, ఎన్ని షరతులు పెట్టాడో దయచేసి మీరు ఈ లేఖనాలు గమనించాలి. ధర్మశాస్త్ర కాలములోనే దేవుని పక్షముగా పనిచేయు వారికి వారు యెహోవాకు ఆహారం పెట్టువారు. వారు దేవుని ప్రజల మధ్యలో యజమానులుగా వ్యవహరించవలసిన వారు. దేవుడు పరిశుద్ధుడు కనుక వారు పరిశుద్ధులై ఉండాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దేన్ని పడితే దాన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని చెప్పాడు. వారి కుమార్తెలు కూడా ఎటువంటి జారత్వానికి సంబంధించిన క్రియలు చేయకూడదు అని చెప్పాడు. వారు శవమును ముట్టి అపవిత్రులైపోకూడదు అని చెప్పాడు. ప్రతి విషయంలో కూడా ఎవరిని ముట్టుకోవచ్చో ఎవరిని ముట్టకూడదో, ఎట్టి వారి విషయంలో వారు ఎంత జాగరూకులై ఉండి పరిశుద్ధతను కలిగి జీవించాలో ప్రభు చాలా ఖండితముగా మోషే ద్వారా అహరోనుకు వారి యొక్క లేక పరిచర్య చేసే పరిచారకులకు అనుగ్రహించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మనం ఆ దినాల్లో లేం కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అని ఒకవేళ మీకు అనిపించవచ్చు. ఆ దినాల్లోనే అంతగా ఎందుకు ప్రభువు చెప్పాడో కూడా ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. పూర్తిగా చూసేలోగా ఇవి ఎంత అత్యవసరమో కూడా మీకు అర్థమవుతుంది నా ప్రియ సహోదరి సహోదరులారా. కనుక దయచేసి మీరు
మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో 31వ వచనం చూద్దాం. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని ఇశ్రాయేలీల మధ్యలో రాజరికం చేస్తున్న రాజైన యెరోబాము అతను దేవుని యొక్క ఆజ్ఞలను విపరీతముగా అతిక్రమించిన వాడై ఉండి దేవుని యొక్క సన్నిధికి వ్యతిరేకమైన పనులు చేసినట్లుగా చూస్తున్నాం. ఆయన ఏం చేశాడో మీరు చూస్తే, మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించాడు, మందిరమును కట్టించి మందిరముగా ఏర్పాటు చేశాడట. ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. కనుక యెరోబాము తన యొక్క జీవితంలో ప్రభువు ప్రేమించి రాజుగా అతనిని నిర్ణయించినప్పటికీ తన యొక్క చెడు క్రియల చేత బహుగా శాపకరమైన ఒక వస్తువుగా దేవుని ప్రజల మధ్యలో నేటికి నిలిచి ఉన్నాడు సోదరులారా. కనుకనే మరి అతను ఎలాగ రాజు అయ్యాడో, ఏ విధముగా దేవుడు అతన్ని ఎన్నిక చేసుకున్నాడో, అతను ఏ విధముగా నిబంధనలో నిలిచి ఉండమని చెప్పాడో, కానీ అతను తన యొక్క మనస్సును తన ఇష్టానుసారంగా ఉపయోగించుకొని ఎంత భ్రష్టుడై శాపకరమైన వస్తువుగా మారాడో కూడా చాలా చక్కగా అతని యొక్క అనుభవాలన్నీ ఉంటాయి. అయితే నేను మీకు చాలా క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. లేవీయులకు చాలా నియమాలు ఉన్నాయండి. వాళ్ళు ఎలాగ జీవించాలో చాలా ఉన్నాయి. కానీ నేను చాలా తక్కువ మ్యాటర్ మీకు నేను తెలియచేస్తున్నాను. క్రైస్తవ సహోదరులందరూ కూడా ఈ లేఖనాలు తెలుసుకుంటేనే సత్యాన్ని గ్రహించగలరు. ప్రస్తుత కాలంలో మీ క్రైస్తవ జీవితాన్ని నమ్మకముగా కొనసాగించగలరు. ఇవన్నీ తెలియకపోయినట్లయితే ఒక దినాన మీరు సాతాను మిమ్ములను జ్ఞానము లేని వారిగా నిజముగా కోడి పిల్లలను గ్రద్ద తన్నుకుపోయినట్లు తన్నుకుపోద్ది, జాగ్రత్త. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో యెరోబాము యాజకుల్లో కాకుండా సామాన్యమైన మనుషులను యాజకులుగా నియమించుకొని ఆ విధముగా దేవుని దృష్టికి చాలా ద్రోహమైన కార్యములు చేసినట్లుగా కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తున్నాను. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 4 నుండి చదువుకుందాం. 13వ అధ్యాయం 4 నుండి. అప్పుడు అబీయా ఎఫ్రాయిం మన్యమందుండు సెమరాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యెరోబామా, ఇశ్రాయేలు వారలారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేల్ రాజ్యము ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చెనని మీరు తెలుసుకుందరు కదా. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడగు నెబాతు కుమారుడైన యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేశాను. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో ఉండి ధైర్యం లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకై సిద్ధమైరి. ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించెదమని తలంచుచున్నారు. చూడండి, ఇశ్రాయేలీలకు యూదులకు మధ్యలో యుద్ధము జరిగే పరిస్థితులు ఏ విధముగా కలిగి ఉన్నాయో కూడా గమనించండి. దేవుని ప్రజలే 2 కుటుంబములని మనం గత వీడియోలో చదువుకున్నాం. 2 కుటుంబముల వారు అనగా ఇశ్రాయేలు యూదా 2గా విభాగించిన తరువాత వారికి వారే యుద్ధములు చేసుకునే దౌర్భాగ్యపు స్థితి కలిగినప్పుడు నిజముగా ఆ సందర్భంలో మరి అబీయా ఏ విధముగా దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళకి హెచ్చరికగా తెలియచేస్తూ ఉన్నాడో, ఇతను కూడా రాజుగా ఉన్నాడు కదా. కనుక ఇక్కడ మీరు గమనించినట్లయితే దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించెదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు మీ వద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్యదేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకొంటిరి. చూసారా, అన్యదేశస్థులు వారు ఏ విధముగా వారి ఇష్టం వచ్చినట్లు నియమాలు పెట్టుకుంటారో, మీరు దేవుని ఎరిగి ఉండి కూడా, దేవుని యొక్క ప్రజలై ఉండి కూడా మీ ఇష్టం వచ్చినట్లుగా లేవీయులను త్రోసివేశారు.
దేవుని యొక్క నియమ ప్రకారముగా యాజకులను ఏర్పాటు చేస్తే వాళ్ళందరినీ త్రోసివేసి మీకు మీరే యాజకులను నియమించుకుంటారు కదా. ఆ కాలంలో ఎంత ద్రోహ కార్యములు దేవుని యొక్క సన్నిధిలో జరిగాయో, దేవుని యొక్క ఆజ్ఞలను వ్యతిరేకించారో, దేవుని యొక్క ఆజ్ఞల మీద తిరుగుబాటు చేశారో, ఆనాటి నుండి ఈనాటికి కూడా అవే జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రభువు నా సేవకు నేను ప్రత్యేకపరుచుకున్నాను లేవి గోత్రాన్ని అని చెప్పాడు. లేవీయులు నా స్వాస్థ్యం అని చెప్పాడు. వారికి లోకములో ఏమీ కూడా ఇవ్వను, ఎందుకనగా వారికి యెహోవాయే స్వాస్థ్యం అని చెప్పాడు. అయితే వారు నా సేవ చేస్తారని చెప్పాడు. వారికి ఎన్ని ఆంక్షలు విధించాలో అన్నిటినీ కూడా ప్రభువు ఆజ్ఞాపించి ఉన్నాడు. కానీ దేవుని ప్రజలని చెప్పుకుంటున్న వారు మాత్రం దేవుని యొక్క చిత్త ప్రకారముగా లేవీయులను కాక మరి సామాన్య ప్రజలలో కొంతమందిని తీసుకొచ్చి యాజకులుగా తమకు తామే ప్రతిష్ఠ చేసుకొని దేవుని యొక్క పనిని ఆనాడు పాడు చేశారు. ప్రస్తుతం వరకు అది కొనసాగుతూనే ఉంది సోదరులారా. దేవుని యొక్క సేవను పాడు చేశారు, దేవుని పరిచర్యను పాడు చేశారు ఆనాడు వారికి ఇష్టమైన మనుషులను పెట్టుకొని. కనుకనే ఈ విధముగా ఇక్కడ అబియా అనే రాజు తాను తెలియచేస్తున్నాడు, మీరందరూ ఇశ్రాయేలీయులారా మీ ఇష్టం వచ్చిన వారిని ఏర్పాటు చేసుకున్నారు, లేవీయులను త్రోసివేశారు, యాజకులను త్రోసివేశారు. అయితే దేవుని వాగ్దానానికి నిబంధనకు వారసుడైన దావీదు సంతతి మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు అని ప్రభువు పక్షముగా చాలా ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుకనే వీరు త్రోసివేసిన జనాంగము వారి రాజ్యములు ఏ విధముగా పతనమయ్యాయో కూడా మీరు దాన్ని కంటిన్యూస్గా కొన్ని అధ్యాయాలు చదివితే చాలా చక్కగా అర్థమవుతుంది. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో అన్యజనులు చేయనట్లుగా అన్యజనులు ఎవరు పడితే వాళ్ళ మీద అధికారులుగా ఏర్పాటు చేసుకుంటారు. కానీ మీరు దేవుని ప్రజలు, మీ మీద అధికారిగా దేవుడు యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మీరు వారిని త్రోసివేశారు. ప్రభువు తన వారిని ఏర్పాటు చేసుకున్నాడు, మీరు త్రోసివేసి మీకు ఇష్టమైన వాళ్ళని పెట్టుకున్నాడు. ఈనాడు కూడా ప్రభువు చేత పంపబడిన బోధకులు ఎక్కడున్నారు సోదరులారా? ఈనాడు ఎక్కడన్నా మీరు చూడండి, అందరూ కూడా ఎవరి ఇష్టం వచ్చిన బోధకులను వారు తమ కొరకు పోగు చేసుకొనిరి అని చెప్పిన వాక్యము నేటికిని అది జరుగుతూనే ఉందనే సత్యాన్ని నేను మీకు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాను. 1 సమూయేలు గ్రంథంలో మరొక మాట చదువుకుందాం. 1 సమూయేలు 22వ అధ్యాయం 17వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను, చూడండి, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియచేయకపోయినందుకు మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకై ఉండగా. ఇదొక భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. ఏంటి అంటే దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని చెప్పినందుకు రాజైన సౌలు, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజైన సౌలు, అతను దావీదు మీద విషపు చూపు నిలిపాడు. దావీదు గొల్యాతును చంపినందుకు నిజముగా అక్కడ కన్యకలందరూ కూడా చాలా పాటలు పాడినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. 21వ అధ్యాయంలో మీరు చూస్తే సౌలు 1,000 కొలదిగా 11వ వచనం, దావీదు 10,000 కొలదిని హతము చేశారని వాళ్ళు పాటలు పాడితే దాన్ని భరించలేకపోయాడు సౌలు. అయితే ఇక అక్కడి నుంచి దావీదును చంపేయాలని ప్లాన్ చేసుకున్నాడు. మంచితనము ఈ లోకంలో కూడా పనికిరాదు. ప్రభువునందు మంచిగా జీవించే వాళ్ళకి అసలే కష్టాలు, చాలా భయంకరమైన శోధనలు, అపవాది వారితో పోరాడుతూ ఉంటుంది సోదరులారా. అపవాది వాడి మోక అసామాన్యమైన లెక్కించలేనంత మంది, వాళ్ళందరూ కూడాను దేవుని ప్రజలతో పోరాడువారే. ఆనాడు దావీదును ఎలాగైనా చంపాలని సౌలు చాలా వెతుకుతూ ఇంక ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయాలి, అతను ఎక్కడన్నా కనిపిస్తాడేమో చూడండి అనేలాగా సౌలు దావీదు కొరకు వెతుకుతూ ఉన్న పరిస్థితుల్లో అతనికి సౌలుకు భయపడి దావీదు ఒక యాజకుని, చూడండి, అహీమేలకు, రాజు అహీమేలకు నీకును నీ తండ్రి ఇంటి వారి అందరికీ నీ మరణము నిశ్చయమని చెప్పి అతను ఒక యాజకుని చెంత చేరినప్పుడు దావీదుతో యాజకులు కూడా కలిసిపోయారు అని నిజముగా సౌలు అంటున్నాడు.
యాజకుడితో అంటున్నాడు, నీకు నీ ఇంటి వారికి మరణమే. చూడండి, అహీమెలకు 16 వచనం 22:16, నీకును నీ తండ్రి ఇంటి వారి అందరికీ నీ మరణము నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియో నాకు తెలియచేయలేదేంటి మీరు, కాబట్టి మీరు అసలు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి ఈ సందర్భంలో నేను అంత వివరించి చెప్పడానికి వీలు కాదు. కానీ సోదరులారా, ఆ భాగాన్ని మీరు చదవగలిగినట్లయితే ఆ దినాన నిజముగా యాజకులలో 80 మందిని, ఏఫోదు ధరించుకున్న 85 ఆ దినమున 85 మందిని హతము చేశాడట. కనుక ఎంత ఘోరమైన చెడుతనము దేవుని యొక్క ప్రజలలో ఉన్నదో కూడా ఈ సందర్భంగా లేఖనాల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. ఎంత ఘోరమైన దుర్మార్గపు క్రియ. దావీదు మహారాజు దేవునికి ఇష్టడై ఉన్నాడు, కానీ సౌలు దావీదును చంపాలనుకుంటున్నాడు. దావీదు దాగుకొనిన స్థలాన్ని ఎక్కడైనా చూసినట్లయితే నాకు అతను కబురు చెప్పండి అంటూ ఉన్నాడు. అతని గురించి నాకెందుకు చెప్పలేదు మీరు అని చెప్పి యాజకుని తన ఇంటి వారిని కూడాను 85 మందిని హతము చేసినట్లుగా ఆ దుర్మార్గపు క్రియ దేవుని ప్రజల మీద రాజుగా ఉన్న సౌలు జరిగించినట్లుగా చూస్తున్నాం. రాజు సేవకులతో చెప్పాడు ఆ యాజకులను చంపండి అని, కానీ ఆ సేవకులు భయపడ్డారు సోదరులారా. భయపడి చూడండి, 1 సమూయేలు 22:18 చూడండి, 18-17 చివరి నుండి. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకై ఉండగా రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకున్న 85 ఆ దినమందు హతము చేసెను. వీడు ఎదోమీయుడు గనక ధీమాగా యాజకులంతా మందిని చంపేశాడు రాజు ఆజ్ఞను బట్టి. రాజు దగ్గర ఉన్న సేవకులు, అమ్మో యాజకులను చంపితే మనం అసలు దేవుడు క్షమిస్తాడా, కనుక మేము చంపలేము అని భయపడి వాళ్ళు నిజంగా మౌనంగా ఉన్నారు. కానీ దోయేగు అనే ఎదోమీయుడు వీడి గురించి కీర్తనలో కూడా దావీదు మహారాజు ఒక కీర్తన కూడా వ్రాసుకున్నాడు. కనుక ఇంత దుర్మార్గముగా యాజకులందరినీ కూడా చంపిన పరిస్థితులు లేఖనాల్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవుని కార్యములు ఎంత మేలుకరమైనవో, ఆత్మ సంబంధమైనవో, గంభీరమైనవో, ఉన్నతమైనవో వాటిని గ్రహించని దుర్మార్గపు జనమంతా కూడా వారి చెడుతనాన్ని ఏ విధముగా జరిగించుకుంటూ వస్తూ ఉన్నారో ఈ లేఖనములలో మీరు చాలా వివరంగా వాటిని చదివినట్లయితే పరిశుద్ధ లేఖనాలను మీరు ఇంకా చక్కగా అర్థమవుతుంది. అయితే దేవుని యొక్క యాజకులు ఆయన ఏర్పాటు చేసుకున్నవారు వారు సామాన్యులండి. చూడండి ఇక్కడ ఏమని చెప్తాడు మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందరు, వారు జ్ఞానమును బట్టి బోధించాలి అని చెప్పాడు. యాజకులట సైన్యములకు అధిపతియగు యెహోవాకు దూతలు, వారి నోట నుండి జనులు జ్ఞానాన్ని నేర్చుకోవాలి, వారు జ్ఞానం బోధించాలి, దేవుని యొక్క ధర్మమును బోధించాలి, ప్రజలందరూ వాటిని అనుసరించి జీవించాలి. ఇది దేవుని యొక్క చిత్తం. అయితే ఈనాడు ఎంతోమంది అబద్ధ బోధకులు ప్రవేశించుట ద్వారా జ్ఞానం బోధించేవాళ్ళు లేరు, పరలోకాన్ని గురించి బోధించేవాళ్ళు లేరు, ఆత్మ సంబంధమైన విషయాల గురించి బోధించేవాళ్ళు లేరు. కేవలము పేరుకు మాత్రం మేము దేవుని సేవకులని చెప్పుకుంటూ ద్రోహ కార్యములు చేయటానికి మాత్రమే ఎంతోమంది నాడు అపవాది యొక్క సైన్యము నీతి పరిచారకుల వేషం వేసుకుని బయలుదేరిపోయిన కడవరి దినాలు ఎంత భయంకరమైనవో చూడండి. కనుక దేవుని యొక్క యాజకులు అంటే వారి యొక్క ప్రత్యేకత, వారు యెహోవా దూతలు అని చెప్పాడు. వారే దేవుని యొక్క ప్రజలకు జ్ఞానాన్ని బోధిస్తారు అని చెప్పాడు. వారు చాలా క్రమమైన పద్ధతిలో లేఖనాలను తెలియచేసే క్రమాన్ని కూడా నీ ప్రభు అయిన తండ్రి వారికి జ్ఞాపకం చేశాడు. మీరు ఒకసారి లేవికాండం 10వ అధ్యాయంలో 8 నుంచి చూడండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసము చేతనే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు.
మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అన్నాడు. తరతరములకు ఒక కట్టడను వారికి ఏర్పాటు చేశాడు. మీరు దేవుని యొక్క సముఖంలో ఉండేవారు కనుక మీరు దేవుని యొక్క ఆత్మ కలిగి ప్రభువు పక్షముగానే పనిచేయాలి. కానీ మీరు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. ప్రతిష్ఠితమైన దానిలో నుండి లౌకికమైన దాన్ని, అనగా ఆత్మ సంబంధమైనదేంటి, లోక సంబంధమైనదేంటి అని వివరించి చెప్పాలి. అపవిత్రమైనదేంటి, పవిత్రమైనదేంటి వేరు చేయాలి. యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకు ఇది మీకు తరతరములకు కట్టడ అని చెప్పాడు. ధర్మశాస్త్ర కాలములోనే ఎంత నియమ ప్రకారముగా జీవించాలో ప్రభు అయిన తండ్రి తన యొక్క పరిచర్య చేయు వారికి ఎలాంటి ఆజ్ఞలను ఇచ్చాడో మనకు లేఖనాల్లో ఎంత తేటగా వ్రాసిపెట్టాడు. మనకి అవి అన్నీ కూడా తెలియకపోయినట్లయితే అసలు ప్రస్తుతం ఇంకా ఎవరు బైబిల్ పట్టుకొని వస్తే, ఎవరికి చర్చి ఉందంటే వాళ్ళే పాస్టర్లు అనుకొని వాళ్ళ వెనకాల వెళ్ళిపోతే మీరు ఏమైపోతారు? ఆలోచన చేసుకోనండి. ఇక్కడ ప్రభు అయిన తండ్రి మరి యొక్క అనుభవాన్ని మనకు చాలా తేటగా తెలియచేస్తున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాం. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత, చూడండి, మరియు క్రొత్త నిబంధన వచ్చేటప్పటికల్లా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన తరువాత యాజకత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున, అహరోను ఉన్నాడు. అహరోను కొంతవరకు తన ప్రధాన యాజకత్వాన్ని నిర్వహించాడు. ఆ తరువాత అతను చనిపోతే తన కుమారులు వచ్చారు. ఆ తర్వాత వారి కుమారులు ఈ విధముగా యాజకత్వాన్ని జరిగించుకుంటూ వచ్చినట్లు లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి సర్వలోక పాప పరిహారము నిమిత్తము ఘోరమైన శిలువ మరణము పొందిన తరువాత యాజకత్వము ఎలా ఉంటుందో అనే సంగతిని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత, పూర్వకాలంలో యాజకులు చనిపోవటం చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. ఈయన అనగా క్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ప్రభు అయిన క్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణముగా రక్షించే శక్తి క్రీస్తునందున్నది. ఆయన నిరంతరము జీవించువాడు. మార్పు లేని యాజకత్వాన్ని లోకంలోనికి ప్రవేశపెట్టాడు క్రీస్తు ద్వారా. కనుక ధర్మశాస్త్ర కాలంలో ఉన్న యాజకులు వారు ఎల్లప్పుడూ ఉండరు. వాళ్ళు కూడా మామూలుగా అందరిలాగే చనిపోతారు. కనుక అనేక మంది యాజకులు వచ్చారు. కానీ ప్రస్తుత కాలంలో అనేక మంది యాజకుల అవసరత లేకుండా క్రీస్తు తానే సంపూర్ణమైన రక్షణను కలుగు చేయుటకు సర్వలోకమునకు ఆయనే నిరంతరము జీవించుచున్నవాడు గనుక ప్రధాన యాజకుడిగా యాజక ధర్మాన్ని సమస్తమైన జనుల ఎడల కూడా జరిగిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని తెలియచేస్తూ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. మార్పు లేని యాజకత్వం. ఒకప్పుడు దేవుడు తన వారిని అనగా లేవీయులను యాజకులుగా నిర్ణయించుకుని ఆయన పని చేయిస్తూ ఉంటే మధ్యలో దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన దేవుని ప్రజలే. యెరోబాము దేవుని మనిషే సోదరులారా. సౌలు చూసినట్లయితే దేవుని చేత అభిషేకింపబడి దేవుని యొక్క ప్రజల మీద రాజుగా ఉన్న వ్యక్తే. కానీ వారందరూ కూడా యాజకులను చంపటానికి, యాజకత్వాన్ని దేవుని యొక్క చిత్త ప్రకారముగా జరిగించకుండా సామాన్య మనుషులకు పెట్టడాన్ని ఇష్టానుసారముగా వారి మనుషులను ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. అంతేకాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తరువాత ఆయనే
దేవుని యొక్క సముఖములో నిరంతరము జీవించువాడు గనక మార్పు లేని యాజకత్వాన్ని నిర్వర్తించుచున్నాడు. ఇది మరణాన్ని జయించి తిరిగి లేచిన మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన దేవుని కుమారుడై ఉండి మనుష్య కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చి, ఒక నరుడుగా ఈ లోకంలోనికి వచ్చి, మన వంటి శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చి మనకు మాదిరి చూపించి ఆయన తానే సాతానును జయించి పరలోకమునకు ఆరోహణుడై ఆయన ద్వారానే లోకంలో మార్పు లేని యాజకత్వాన్ని జరిగించుచున్న మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలంటే, ఎందుకనగా తండ్రి మనందరికీ క్రీస్తును అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అంతేగాని ఈ లోకమందు మనం కోరుకున్న పాస్టర్లు, మనం ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఇష్టానుసారంగా లోక సంబంధమైన కథలు చెప్తుంటే వాటికి బానిసలై బ్రతుకుతున్న వారు ఈనాడు కోట్ల కొలది క్రైస్తవులు లోకమంతా కూడా నశించిపోతూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. అయితే తండ్రి అయిన దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఆయన మనకు నేర్పించే ఆ యొక్క లేఖనములను కనుక మనం చూసినట్లయితే అసలు లౌకికమైన దాన్ని, ప్రతిష్ఠితమైన దానిని జాగ్రత్తగా విడగొట్టి ప్రజలకు నేర్పాలి. ఆనాడే ధర్మశాస్త్ర కాలంలోనే యాజకులు, అంతేకాదు ఏది పవిత్రమైందో ఏది అపవిత్రమైందో వేరు చేసి ప్రజలకు బోధించి ప్రజలందరినీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి వారిగా తయారు చేయవలసిన వారు ఈ రోజుల్లో పూర్తిగా లోక సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు బోధించి వీళ్ళందరూ కూడాను నిజముగా దేవుని యొక్క మనుషులేనా? వీరిని చూసినప్పుడు అసలు ధర్మశాస్త్రమే అంత ఖండితముగా లేవీలకు ఆజ్ఞలిస్తే విశ్వాసము ఇంకా మరింత పరిశుద్ధతను కలిగి జీవించాలి కదా. వారు దేవుని పక్షముగా యజమానులై ఉన్నారని, వారు దేవునికి ఆహారం పెట్టువారై ఉన్నారని ఎంత చక్కగా ప్రభువు కనుకనే మీరందరూ పరిశుద్ధులుగా ఉండాలని చెప్పాడు. ఈ రోజున పాస్టర్ అంటే వాక్యం చెప్పేవాడు, అనగా సంఘంలో నాయకత్వాన్ని వహిస్తున్నారు వాళ్ళు. అంతేకాదు వారు దేవునికి ఆహారం పెట్టువారై ఉన్నారు, అనగా ఆత్మలను ఎప్పటికప్పుడు చూడండి. యేసయ్య చెప్పాడు కదా, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమును పానీయమునై ఉన్నది అని చెప్పాడు. కనుక అనేక మందికి సత్యాన్ని ప్రకటన చేసి అనేక మందిని పరిశుద్ధులుగా తయారు చేయుట బోధకుడు ప్రభువుకు ఆహారం పెట్టుట. కనుక అలాంటి ఆహారం పెట్టవలసిన వాళ్ళు దేవుని నమ్ముకొని చర్చికి వస్తే వాళ్ళందరినీ శరీర సంబంధులుగా తయారు చేసి సర్ప సంతానంగా తయారు చేస్తూ అందరినీ కూడా మోసం చేస్తూ సర్వనాశనం చేసి దేవుని యొక్క పరిచర్యను పాడు చేస్తున్నారు. మరి వీళ్ళ గతి ఏం కాబోతూ ఉందో ఒక దినాన సర్వలోకం కూడా చూస్తారు సోదరులారా. ఆ దినం ఎంతో దూరం లేదు. ప్రభు అయిన తండ్రి త్వరగా వచ్చుచున్నానని ఏనాడో చెప్పాడు. కానీ ప్రస్తుత కాలానికి కూడా ఆయన దీర్ఘశాంతం వహించి తన వారిని సమకూర్చుకోవటానికి ఇంకా దినములు పొడిగిస్తూ ఆయన కృపను మన ఎడల విస్తరింపచేస్తూ ఇంకా మారతారని ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, చేతులు చాపి ఉన్నాడు సోదరులారా. ఇటువంటి ప్రధాన యాజకుడు ఆయన నిరంతరము జీవించువాడు, మార్పు లేని యాజకత్వాన్ని జరిగించుచున్న ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం అనుగ్రహించుటకు తండ్రి చిత్తమై ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రికలో మరి ఒక మాట కూడా చదువుకుందాం. 2వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్రిల్లుచున్నారు. చూడండి, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్రిల్లుచున్నారు. ఎవరు వీళ్ళంతా? ప్రతి వారు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది మన కన్నులకు ఆశ్చర్యం, ఇది ప్రభు అయిన యెహోవా వల్లనే జరుగుతున్నది అనే సత్యాన్ని ఎన్నిసార్లు వ్రాసాడో ఈ మాటలు. అయితే ఇక్కడ ఏమని చెప్తాడంటే, కట్టువారు అనగా సంఘమును కట్టేవాడు వాక్యమునకు అవిధేయుడైపోతున్నాడు. ఆత్మీయ జీవితంలో ఎవరికి వారే వాక్యానుసారముగా జీవించవలసిన వారు వాక్యమునకు అవిధేయులుగానే జీవిస్తూ ఉన్నారు. కనుక మొత్తం అందరూ కూడాను ఏ విధముగా నశించిపోతున్నారో కూడా చూడండి. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. నిజముగా మీరు చీకటిలో నుండి ప్రకాశమైన తన వెలుగులోనికి వచ్చి ఉన్నారా? నిజముగా మీరు అబద్ధ బోధకుల వలయములో దాని అంతటిని జయించి దేవుని పక్షముగా జీవించే విశ్వాస యాత్రలోనే ఉన్నారా? ఆత్మ సంబంధమైన ప్రయాణంలో ఉన్నారా? దయచేసి ఆలోచన చేసుకునండి. ప్రభు చెప్తున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, నిన్ను పిలిచిన ప్రభు యొక్క స్వరం నువ్వు విన్నావా? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చావా? అయితే ఆయన గుణాతిశయములను ప్రచురము చేసే డ్యూటీ నీకున్నదని నీకు తెలుసా? చాలామంది ఆ విధముగా చేయకపోవట చేత వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లిపోతూ ఉన్నారు. దానికే వారు నియమింపబడిరి అన్నాడు. నిజముగా కృతజ్ఞత భావముతో ఒకానొకప్పుడు లోకములో నుండి వేరు చేసి, పాపములో నుండి వేరు చేసి ప్రభుపక్షంగా జీవించడానికి ప్రకాశమైన వెలుగులోనికి నన్ను నడిపించిన నా ప్రభువు యొక్క గుణాతిశయములు నేను ప్రచురము చేయాలి అనే కృతజ్ఞత భావము కలిగి మన బాధ్యతగా గుర్తించి జీవించినట్లయితే అట్టి వారికి చెప్తున్నాడు, ఏర్పరచబడిన వంశముగా ఉన్నారు వారు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు, పరిశుద్ధ జనముగా ఉన్నారు. అలాంటి ప్రజలు ప్రభు యొక్క పరిచర్యలో, అనగా నిరంతరము జీవించే క్రీస్తు పరిచారకుడుగా ఉన్న పరిచర్యలో పాలివారు సోదరులారా. అంతేగాని సోది మాటలు చెప్పేవాడు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాడు, కలిపి చెరిపేడు బోధలు చెప్పేవాడు, ధనాపేక్షను కప్పిపెట్టే బోధలు చెప్పేవారు, లోకములో ఎంతోమంది గొర్రెల చర్మములు వేసుకున్న తోడేళ్ళు బయలుదేరిపోయిన ఈ కాలములో వారు ఏ నియమాన్ని పాటించరు. ధర్మశాస్త్ర కాలంలోనే ఎన్నో నియమాలు ఉన్నాయి దేవుని పనిచేసేవాడికి. అయితే క్రీస్తు కాలంలో మరి ఎక్కువగా పరిశుద్ధముగా శరీరాన్ని చంపుకునే పద్ధతి కూడా ఉంది సోదరులారా. శరీర ఆశలను, శరీర స్వభావాన్ని చంపుకొని ప్రజలకు మాదిరిగా సేవ చేయవలసిన వారు ఈనాడు నిజముగా మద్యముతో మత్తులైపోతున్నారు. అనగా లోక సంబంధమైన మత్తులో ఉండి డబ్బు పిచ్చితోటి ఈనాడు దేవుని సేవకులను చెప్పుకొని ఎంత మోసం చేస్తూ ఉన్నారో దేవుని యొక్క ప్రజల్ని. వీరందరినీ ప్రభువు ఒక దినాన చాలా కఠినమైన నరకాగ్నిలో వేస్తాననే సత్యాన్ని, భయంకరమైన శిక్షకు వాళ్ళందరినీ తోలివేస్తానని చెప్తున్నాడు. వారందరూ కూడాను వాక్యమునకు అవిధేయులైపోవటానికే, వాక్యమును విశ్వాసముతోటి వెంబడించరు, తొట్టిల్లిపోతూ ఉన్నారు. వీళ్ళంతా తొట్టిల్లడానికే నియమించుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇల్లు కట్టువారు, అనగా దేవుని యొక్క సంఘమును స్థాపించిన వ్యక్తి కానీ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే ఒక విశ్వాసిగా బ్రతికేవారు కానీ అందరూ వాక్యమును అనుసరించి జీవించాలి. బోధకులకు ఎటువంటి నియమాలు ఉన్నాయో వాటిని వాళ్ళు పాటించాలి. చర్చికి వెళ్ళేవాళ్ళు ఎలాంటి నియమ ప్రకారంగా వాక్యానుసారముగా జీవించాలో, క్రొత్త నిబంధనకు అనుబంధమైన భక్తిని, క్రీస్తు బోధను విశ్వాసముతోటి వెంబడించి జీవించాలో అలాంటి క్రమమైన పద్ధతిలో జీవిస్తేనే నిజముగా మనందరము కూడా ఏర్పరచబడిన వంశమండి. రాజులైన యాజక సమూహమున ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ జనముగా, దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా ప్రభు మనలను ఆయన భద్రంగా కాపాడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని కూడా గమనించండి. మనము చీకటిలో నుండి వెలుగులోనికి మనలను తీసుకుని వచ్చిన ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి అనే బాధ్యత మర్చిపోకూడదు. ఆయన యొక్క గుణాతిశయములు, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత నీతి కలిగిన వాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఆయన తన యొద్దకు వచ్చు వారిని ఏ విధముగా శుద్ధి చేస్తాడో వాటన్నిటి విషయంలో కూడా బహు జాగరూకులమై విశ్వాస యాత్రలో నమ్మకముగా జీవించాలని ప్రభువు చెప్తే, ఇంతలోనే చాలామంది దొంగ బోధకులు చొరబడిపోయి ప్రజలందరినీ అసలు శరీర సంబంధులుగా తయారు చేసి పరలోకం వైపు చూడకుండా ఈ అక్రమ బోధకులు, ఈ అబద్ధ బోధకులు, ఈ ధర్మ విరోధులు, క్రీస్తు విరోధులైన వారు విస్తారముగా విస్తరించిపోయిన ఈ చెడు కాలములో ఎంత లేఖనములలో జ్ఞానాన్ని సంపాదించుకుంటే, దేవుని యొక్క కృపకు పాత్రులమైతే అంతం వరకు క్రైస్తవులుగా నిలిచి ఉంటామో కూడా దయచేసి మీరు ఆలోచన చేయమని నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను.
అయితే ప్రభు అయిన తండ్రి మరి ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చూద్దాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇప్పుడు ఎవరండి యాజకులు? ఒకప్పుడు లేవీయులు యాజకులు అని చెప్పాడు. ఇప్పుడు ఎవరు యాజకులు? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కాలమందు దేవుడు లేవీయులకు వారి పోషణకు, వారి ఘనతకు, వారి యొక్క ప్రత్యేకత, వారి యొక్క సదుపాయాలు అన్నీ కూడాను చేస్తూ వారు ఏ విధముగా ఉండాలో ఎన్నో నియమములు విధించి వారి ద్వారాగా పని చేయించుకున్న ఆ యొక్క యాజకత్వాన్ని అంతటినీ కూడా తీసివేసి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును శరీరధారిగా పంపి ఆయన యందు మనలను కూడా యాజకులుగా చేసుకున్న దేవునికి స్తోత్రం. యాజకులుగా అనగా మనం ఎంత నియమముగా పాటించాలో, ఎంత నిష్ఠగా జీవించవలసిన అవసరత ఉందో ప్రతి క్రైస్తవుడు కూడాను ప్రభువు కొరకు యాజక ధర్మమును నిర్వహించే వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలని, ప్రతి వారు కూడా ఆయన గుణాతిశయములను ప్రచురపరచాలని, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సముఖమందు ఆయన గుణాతిశయములను ప్రచురించగలిగినంత సామర్థ్యాన్ని సంపాదించుకొని ఈ లోకములో ప్రతిష్ఠితమైన వాటిని చాలా జాగ్రత్తగా వేరు చేయగలిగిన వారయ్యుండి వారి యొక్క విధులను క్రమముగా నిర్వహించి యాజకత్వాన్ని నిర్వహించిన ఆనాటి ప్రజలు, ఆనాటి దేవుని యొక్క పరిచారకులు ప్రస్తుత కాలములో క్రీస్తు పరిచారకులుగా జీవించడానికి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు యాజకులుగా చేసే అలాంటి కృప. యాజకులు అంటే ఇంకా వాక్యాలు చెప్పుకుంటా సంఘాలు పెట్టుకోవడమే కాదు సోదరులారా, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుటలో నీకు తెలిసిన వారికి, నీకు బంధువులు అనుకుంటున్నావు, నువ్వు ప్రేమించే వారికి, నీ యొక్క పిల్లలకు, నీ కుటుంబములకు చక్కగా క్రీస్తును చూపించగలిగినంత సామర్థ్యాన్ని మీరు కూడా సంపాదించుకొని జీవించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు కదా, ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను అని చెప్పాడు. కనుక ఈ యాజకత్వము సదాకాలము నిలిచి ఉంటుంది. ఈ అబద్ధమైన వారు, అబద్ధ బోధకులు ప్రవేశించి అబద్ధపు క్రైస్తవులు తయారైపోతున్నారే కానీ సోదరులారా, వాళ్ళందరూ దేవుని కృపకు అపాత్రులు. ఎవరైతే క్రీస్తు స్వరమును విని క్రీస్తు బోధయందు లక్ష్యముంచి క్రీస్తు రాజ్యముగా తయారవుతారో, క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగి అనేక శ్రమలను అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో చేరాలని విశ్వాస్యతను కలిగి జీవిస్తారో అట్టి వారిని ప్రభువు యాజకులుగా చేశాడు. ఈ యాజకులు నిరంతరము నిలిచి ఉండేవారు. అందుకే ప్రభువు దావీదు యొక్క రాజ్యము శాశ్వత కాలం ఉంటుందని క్రీస్తు ద్వారానే దానిని స్థిరపరిచాడు. అంతేకాదు, యాజకులు, నా సేవకులైన యాజకులను చూడండి, వారిని ఎవరైనా సరే యాజకులు లేరు అనిపించగలరా? పగటికి చేసిన నిబంధన, రాత్రికి చేసిన నిబంధన ఎవడైనా భంగము చేయగలడా? ఒకవేళ చేసినట్టయితే యాజకులు ఉండరు, దావీదు రాజ్యం కూడా ఉండదు. మీరు ఎవరు కూడా భంగము చేయలేరు ఈ సృష్టిలో. కనుక నా సేవకుడైన దావీదు రాజ్యము సదాకాలం ఉంటుంది. నాకు పరిచర్య చేసే లేవీయులైన యాజకులు నిరంతరము యాజక ధర్మాన్ని వారు కొనసాగించవలసిన పద్ధతిని, క్రీస్తునందు యాజకత్వాన్ని పొందిన విధానాన్ని ప్రభువైన క్రీస్తు మనకు తెలియచేయుచున్న ఈ యొక్క లేఖనములు నేను అందుకే మీకు ఈ వీడియోలో మొదట్లోనే చెప్పాను. ఎందుకమ్మా ఇవన్నీ ఇప్పుడు కాదు కదా అనేసి అనుకోవద్దు దయచేసి. మీరు ఇది పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పాను. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఈ లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో లేవా? ఈ పాస్టర్లు, ఈ పిచ్చి పాస్టర్లు అందరూ ఎందుకు వీటిని బోధించరు? అసలు వాళ్ళందరూ నిజముగా సాతాను యొక్క దూతలు కనుక సోదరులారా, వారు దొంగ ప్రార్థనలు చేస్తారు, దొంగ స్వస్థతలు, ఏదో చేసినట్టు ఏదో పడగొట్టి లేపుకుంటా. ఏంటి దరిద్రం! ఒకళ్ళనొకళ్ళు ఎంత భయంకరంగా వీడియోలు పెట్టి అసలు యేసు ప్రభువుకు ఆనాడు
ఆయన యొక్క వస్త్రములన్నిటిని కూడాను ఏ విధముగానైతే పంచుకున్నారో ఆ విధముగా పంచుకొని ఎవరి ఇష్టం వచ్చిన ముక్కను పట్టుకొని వాళ్ళకే సర్వం తెలుసు అనుకొని ఎంత గర్విష్ఠులై నిజముగా తర్కాలకు దిగిపోయి దూషణలకు దిగిపోతూ ఉన్నారో వీళ్ళందరూ కూడా దేవుని యొక్క మనుషులు కారండి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేరు. వీళ్ళు ఎక్కడన్నా ఎవడన్నా తప్పు చెప్తే ఆ ముక్క పట్టుకొని ఒక వీడియో చేసుకుందాం అనుకునే వాళ్ళే కానీ సోదరులారా, అదే వాళ్ళకి ఎందుకంటే దేవుని లేఖనాలు తెలియదు, దేవుని యొక్క లేఖనాల్లో అవగాహన లేదు, వాళ్ళ బ్రతుకులకు క్రియలు లేవు. వాళ్ళు యేసు ప్రభు నామంలోనే మోసగాళ్ళుగా బయలుదేరిపోయారు. మోసపోకుడి అని ప్రభు ఎందుకు ఎన్నిసార్లు చెప్పాడో కూడా గ్రహించండి దయచేసి. కనుక వీళ్ళందరికీ ఆధారం ఏంటంటే, ఎంతసేపు వీళ్ళ ఆధారం ఏంటంటే, ఇదిగో మేమంతా విమర్శించి చాలా ప్రభు కోసం పనిచేస్తున్నాం అనిపించుకుంటున్నారే కానీ నిజముగా వాళ్ళకి అసలు దేవుని గురించి తెలియదు సోదరులారా. మీరు దేవుని యొక్క లేఖనములను నిత్యము లేఖనములే చెప్పాలి అంటే వాళ్ళ వశము కాదు. అందుకే వాళ్ళు ఆ మాటలో ఈ మాటలో ఈ వీడియోలు ఎక్కడెక్కడో లోకం చుట్టూ ప్రజలను తిప్పేయడమే కానీ పరలోకాన్ని చూపించే బోధలు చేసేవారు లేరండి. కనుక నా ప్రియ సహోదరులారా, దయచేసి మనసును పెట్టండి. ప్రభు అయిన తండ్రి తన సేవకుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు తెలియచేసిన లేఖనాల్లో గనక మనం చూసినట్లయితే దేవుడు అత్యద్భుతమైన తన యొక్క మాటలను మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటల ప్రకారముగానే చూడండి, ఇర్మియా గ్రంథం చివరిగా చదివి నేను ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 25 నుండి చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చి రాత్రిని గూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను. ఎక్కడెక్కడున్నారో నా సేవకుడైన దావీదు సంతానము ఎక్కడ ఆయన కృపలో ఉన్నారో వారందరినీ చెరలో నుండి, వారు ఎక్కడెక్కడ చెర, మీరు సంఘాలు అనుకుంటున్నారు, క్రీస్తు బోధ లేని సంఘములన్నీ కూడా చెరసాల వంటివే. ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ కూడాను నేనే వారి మీద జాలిపడి వారిని రప్పించి నేను దావీదు ఇంటి వారిగా చేసుకుంటాననే తండ్రి యొక్క ప్రమాణపూర్వకమైన వాక్యం ఎంత ఘనమైందో, ఎంత ప్రేమపూరితమైందో, ఎంత జాలితో నింపబడి ఉన్నదో గమనించి ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఈ సృష్టి అంతా లయమైపోయేదే కానీ సోదరులారా, దావీదు సంతానము దేవుని యొక్క ప్రియకుమారుడైన క్రీస్తునందు యాజక ధర్మమును నిజమైన క్రీస్తు బోధను బోధించి ఆ ధర్మ ప్రకారముగా జీవించువారు ఎన్నటికీ లయము కారు అనే సత్యాన్ని ఈ భాగంలో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మీ అందరూ కూడా విశ్వాసముతోటి లేఖనాలను వెంబడించి ప్రభువుకి ఇష్టలుగా వాగ్దానాన్ని నమ్మి విశ్వాసముతో దావీదు ఇంటివారిగా చేర్చబడి క్రీస్తు బోధయందు లక్ష్యముంచి క్రీస్తు రాజ్యము కొరకు సదాకాలం ఆయనతో ఉండుట కొరకు ఈ లోకములో కొద్ది ఆయుష్కాలను ఉపయోగించుకున్నాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.